ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ కుదుర్చడంలో పాకిస్తాన్ పాత్రపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కుదుర్చడంలో పాకిస్తాన్ సక్సెస్ అయిందని ముందుగా అంతా భావించారు. దీనికి సంబంధించిన క్రెడిట్ ఆ దేశానికే దక్కుతుందని పాకిస్తాన్ పాలకులు కూడా భావించారు. కానీ ఇప్పుడు మొత్తం పరిస్థితి మారిపోయింది. ముందుగా ఇరాన్కు 2 వారాలు గడువు ఇవ్వాలని షరీఫ్ కోరగా ఆ అభ్యర్థనను ట్రంప్ అంగీకరించి కాల్పుల విరమణకు ఓకే చెప్పినట్టు అంతా భావించారు. అయితే ఈ విషయంలో అంతర్జాతీయ మీడియా సరికొత్త కథనాలు వెల్లడించింది. ఇందులో పాకిస్తాన్ ప్రధాని ఆ పోస్ట్ చేయకముందే అగ్రరాజ్యానికి దాని గురించి తెలుసని వెల్లడించింది. ఇప్పుడు ఇది ఆసక్తికరంగా మారింది. ఇదేమీ ఆఖరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం కాదని, ఆ సందేశాన్ని యుఎస్ ముందుగానే ఆమోదించిందని వెల్లడించాయి. షరీఫ్ ఆ పోస్ట్ చేయడానికి ముందే తెర వెనుక వైట్ హౌస్ ఆ సందేశాన్ని రివ్యూ చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒకవైపు ట్రంప్ హెచ్చరికలు చేసినప్పటికీ బ్యాక్గ్రౌండ్లో దౌత్యపరమైన ప్రయత్నాలు చురుగ్గా జరిగాయని వివరించాయి. ఇక ఈ కాల్పుల విరమణ కోసం పాక్ ప్రధాని షేర్ చేసిన పోస్టులో పైన డ్రాఫ్ట్ పాకిస్తాన్స్ పిఎం మెసేజ్ ఆన్ ఎక్స్ అని తొలుత కనిపించింది. తర్వాత ఆ సందేశాన్ని ఎడిట్ చేసి పైనున్న లైన్ను తీసేశారు. దీంతో అది కాపీ పేస్ట్ పొరపాటని, ట్రంపే ఆ మెసేజ్ రూపొందించారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. ఈ విషయాన్ని వైట్ హౌస్ తోసిపుచ్చింది. కానీ పాకిస్తాన్ నుంచి మాత్రం ఎలాంటి రియాక్షను రాలేదు. మొత్తం మీద ఈ పరిణామాలతో దౌత్యపరమైన అంశాలపై పాకిస్తాన్ ఏమాత్రం సొంతంగా వ్యవహరించడం లేదని అంతా భావిస్తున్నారు. ఇప్పుడు ఇదే కాకుండా ఇక కాల్పుల విరమణకు సంబంధించిన ప్లాన్లో లెబనాన్ సహా తమ మిత్రపక్షాలపై దాడులు ఉండకూడదని ఇరాన్ డిమాండ్ చేసింది. కాల్పుల విరమణ విషయంలో అమెరికా చెప్పింది వింటాం, కానీ లెబనాన్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గమని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. దీంతో మళ్ళీ ఎప్పటిలాగే లెబనాన్పై దాడులు చేసింది. ఘర్షణలు తాత్కాలికంగా ఆగిపోవడానికి మధ్యవర్తిత్వం వహించానని చెప్తున్న పాకిస్తాన్ ఇరు వర్గాలకు లెబనాన్ అంశాన్ని సరిగ్గా వివరించలేదా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. దేశం ఇచ్చిన ప్రతిపాదనలు కాకుండా వేరే పాయింట్లను అమెరికాకు పాకిస్తాన్ ఇచ్చి ఉండొచ్చని ఇరాన్ మీడియాలో కొన్ని కథనాలు కూడా వచ్చాయి. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ పాత్రపై మళ్ళీ చర్చ మొదలైంది.